ఫ్రెండ్స్, స్లిమ్ ఫోన్స్ చాలా మందికి స్లిమ్ ఫోన్స్ కొనాలి వాడాలని చెప్పేసి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి అల్ట్రా స్లిమ్ ఫోన్స్ కొనాలంటే మాత్రం బడ్జెట్ ₹1,00,000 పైనే ఫోన్స్ లాంచ్ చేస్తున్నాయి. అండ్ అక్కడ స్లిమ్ ఫోన్స్ తీసుకొస్తున్నారు, అల్ట్రా స్లిమ్ ఫోన్స్ తీసుకొస్తున్నారు. కాకపోతే ఏదో ఒక చోట కాంప్రమైజ్ అయితే అవుతున్నారు. ఇప్పుడు మోటరోలా ఫ్లిప్కార్ట్ లో మోటరోలా H17 తీసుకొని వచ్చింది. ఇది కూడా స్లిమ్ ఫోన్, కాకపోతే దీనిలో కాంప్రమైజ్ అయితే ఉండవు అనమాట. ఏదైతే మనం ఫ్లాగ్షిప్ ఫోన్ చూసాం వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని దీనిలో సాల్వ్ చేసి తక్కువ బడ్జెట్ లో తీసుకొని వచ్చారు. ఈ ఫోన్ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేశాను నేను. ఒకవేళ మీరు డీటెయిల్ చూడాలనుకుంటే అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇది కూడా స్లిమ్ ఫోన్, కాకపోతే ప్రైస్ చాలా తక్కువకి వస్తుంది, ₹30,000 లోపు వస్తుంది. ఏదైతే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అల్ట్రా స్లిమ్ ఫోన్స్ లో వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ అని మాక్సిమం ఫిక్స్ చేసి ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. ఈ వీడియోలో మనం ఏమేమి ఆఫర్ చేస్తాం, ₹30,000 లోపు స్లిమ్ ఫోన్స్ లో ఏం కాంప్రమైజ్ కాకుండా ఏమేమి తీసుకొచ్చారు వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్, స్లిమ్ ఫోన్స్ అంటేనే మనకి బిల్ క్వాలిటీలో కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్ తీసుకొని వస్తున్నారు, బిల్ క్వాలిటీ ఎంతో కొంత కాంప్రమైజ్ అయితే అవుతారు. సో దీనిలో మనకి ఏం కాంప్రమైజ్ అయితే లేదు. ఏదైతే మీరు సైడ్ ఫ్రేమ్ చూస్తున్నారు, ఫ్రేమ్ మొత్తం మీకు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అయితే యూజ్ చేశారు. అండ్ అంతేకాదు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంది, అది ఏం పీకేలేదు. వాటర్ రెసిస్టెంట్ వస్తారు మీకు IP68, 69 రేటింగ్ తో వస్తుంది. స్లిమ్నెస్ చూడొచ్చు ఫోన్, ఇది మెయిన్ హైలైట్. ఫోన్ కి జస్ట్ 5.99mm తిన్ ఉంటది. అండ్ వెయిట్ వచ్చేసరికి 159 grams ఉంటుంది అంతే. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్ ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వెగాన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఈవెన్ ఆ కెమెరా చూడొచ్చు, కెమెరా మీరు డెకో అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా చుట్టూ, వాటి కూడా డిఫరెంట్ కలర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అదే ఫినిష్ మీకు ఈ బటన్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, AI కీ అంటారు వీళ్ళు, దీని కూడా అదే కలర్ ఫినిష్ అయితే ఇచ్చారు. మొత్తం 3 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ప్రతి కలర్ కి మీకు డిఫరెంట్ కలర్ కెమెరా డెకో రింగ్స్ అయితే ఉంటాయి. AI కీ కూడా అదే కలర్ లో ఉంటది. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే లెదర్, గ్లాస్ అండ్ అల్యూమినియం. అంతేకాదు ఈ ఫోన్ మిలిటరీ స్టాండర్డ్ 800 సర్టిఫికేషన్ కూడా పొందింది. డ్యూరబిలిటీ పరంగా ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్, ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. మీకు స్లిమ్ ఫోన్స్ అందుకే ఎక్కువ ఇష్టపడేది. చేతిలో పట్టుకోగానే మనకి లైట్ వెయిట్ ఉంటుంది, ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఈ ఫోన్ అన్బాక్స్ చేసి చేతిలో తీసుకోగానే నా రియాక్షన్ అదే, చాలా బాగా అనిపించింది. ఫోన్ చేతిలో చాలా స్లిమ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్, స్లిమ్ ఫోన్స్ లో మేజర్ ప్రాబ్లం బ్యాటరీ లైఫ్. నేను చూసిన ఫోన్స్లో డిఫరెంట్ టెస్ట్ కూడా చేశాను. ఫుల్ డే రావడం కష్టమవుతుంది, మన ఫుల్ వర్కింగ్ డే మనం యూస్ చేయాలంటే కష్టమవుతుంది. సో అది దీనిలో సాల్వ్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫోన్ ఈ అల్ట్రా స్లిమ్ కేటగిరీలో సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. సో ఈజీగా ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేయడానికి నేను ట్రై చేశాను. ఈ రోజు మార్నింగ్ నుంచి కొన్ని పనులు అయితే చేశాను. ఒక 2 గంటల సేపు 4K HDR వీడియో ప్లే చేశాను యూట్యూబ్లో. 20% బ్యాటరీ డ్రాప్ అయింది. ఒక 1 hour BGMI 120 FPS లో ఆడితే 19% బ్యాటరీ డ్రాప్ అయింది. నెట్ఫ్లిక్స్లో 2 hours 20 minutes ఒక సినిమా చూస్తే దగ్గర 14% బ్యాటరీ మాత్రమే డ్రాప్ అయింది. ఓవరాల్ స్క్రీన్ టైం చూసుకుంటే 5 hours 20 minutes వచ్చింది. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ 46% అయితే ఉంది. సో మీరు జనరల్ యూస్ చేయడానికి, ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేయడానికి అయితే మాత్రం ఈజీగా అయితే మీరు యూస్ చేయొచ్చు. ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా దీనంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు అల్ట్రా స్లిమ్ కేటగిరీలో లేదు. ఇది మీకు 68 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ 50 minutes 50 నిమిషాలు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్లిమ్ ఫోన్స్ లో కెమెరా సెటప్. కొన్ని ఫోన్స్ సింగిల్ కెమెరా ఇచ్చేస్తాయి, దీనిలో మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. కానీ టెలిఫోటో పెట్టడానికి ఉండదు. దీనిలో మీకు 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఉంటుంది. మొత్తం 3 50 MP కెమెరాస్ అయితే ఉంటాయి. అల్ట్రా స్లిమ్ కేటగిరీ ఒక్క ఫోన్ అని మీకు ట్రిపుల్ 50 MP కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దీని గురించి కెమెరా ఫొటోస్ ఇవన్నీ కొన్ని చూపిస్తున్న స్క్రీన్ మీద, వీటి గురించి డీటెయిల్ గా అన్బాక్సింగ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇంకో దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే 3 కెమెరాస్ ఫ్రంట్, బ్యాక్, వైడ్ యూస్ చేసి 4K 60 లో మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు కెమెరాలో మీకు మోటోలో AI ఫీచర్స్ కూడా చాలా ఉంటాయి. మోటో AI ఫీచర్స్. డిస్ప్లే కూడా చాలా బాగుంది. మీకు 1.5K AMOLED స్క్రీన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. సైజ్ కూడా పెద్ద 6.7 inch స్క్రీన్, HDR10+ సపోర్ట్ ఉంటుంది. 10-bit ప్యానల్, సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. అండ్ పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్, ఇది పవర్ కూడా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా 5x 3.1 తో వస్తుంది. LPDDR5X 3.1 తో వస్తుంది. 8GB RAM 256GB తో వస్తుంది బేస్ మోడల్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్ట్రా స్లిమ్ ఫోన్స్ లో కూలింగ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం అనమాట. కూలింగ్ సిస్టమ్ ఉండదు మనం ఫోన్స్ లో చూస్తే. దీనిలో మనకి కూలింగ్ సిస్టమ్ కూడా పెట్టారు వీళ్ళు. 4600 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది దీనిలో. అండ్ గేమ్స్ కూడా 120 FPS లో రన్ చేస్తుంది. BGMI 120 FPS లో ఆడాలనుకుంటే ఆడొచ్చు. ఓవరాల్ గా మోటరోలా H70 లో అల్ట్రా స్లిమ్ ఫ్లాగ్షిప్స్ లో మనం అయితే ప్రాబ్లమ్స్ చూసాం, అవన్నీ మాక్సిమం సాల్వ్ చేసి ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. వీడియో నేను ఫ్లిప్కార్ట్ కొలాబరేషన్ లో చేస్తున్నాను. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 256GB మోడల్ 29,999 కి లాంచ్ అయింది. ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ కి ఫ్లిప్కార్ట్ లో December 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రాబోతుంది.